కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి అన్నదానం చేశారు. వృద్ధులు, మహిళలు, కార్మికులతో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిండు నూరేలో ఆయురారోగ్యాలతో రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. చల్ల జూమ్ ఆప్షన్ ఉంటుంది. చేయబెట్టుకో రోజు వస్తున్నారు ఇక్కడికి. భోజనం ఎలా ఉంటుంది? 5 రూపాయలకి ఎక్కడైనా దొరుకుతుంది ఇలాంటి భోజనం 5 రూపాయలకి? నేను కాదు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కూటమి ఎలా ఉంది భోజనం? బాగుంది. 5 రూపాయలకి భోజనం ఎలాంటిది బయట దొరుకుతుందా? మీకు అంతకుముందు టిఫిన్ కూడా తిన్నారా? టేస్ట్ చేసారు, బాగుంటుందా? అంతే, మీ అందరిలాంటి వాళ్ళ కోసమే ఈ అన్నా క్యాంటీన్ అనేది తెరిచారు. 5 రూపాయలకి మీకు భోజనం, మీల్స్ భోజనం పెట్టాలి. ఇవాళ డబ్బులు ఇచ్చారా మీరు? ఇవాళ ఫ్రీ. ఎలా ఉంది మన ప్రభుత్వం? ఇలాంటి అన్ని పథకాలు అన్నింటినీ అందుతున్నాయి కదా. ఎక్కడుంటారు మీరు? మరలా పని మీద వచ్చారా? అవును. చంద్రబాబు నాయుడు మా అల్లుడు గారు, రామారావు గారు మా అన్నయ్య గారు, భువనేశ్వరి గారు మీ అమ్మాయి, ఈ రోజు మీ అమ్మాయి గారే పెట్టారు ఇదంతా. 76 లక్షలు ఇచ్చారు అన్ని చోట్ల పెట్టమని ఫ్రీగా భోజనం. ఎలా ఉంది భోజనం? బాగుంది. గవర్నమెంట్ ఎలా ఉంది? బాగా అన్ని ప్రాజెక్టు, పోలవరం అయితే, అమరావతి డెవలప్మెంట్ పథకాలు పథకాలు అన్ని బాగా జరుగుతున్నాయి. 5 రూపాయలకి ఎప్పుడైనా భోజనం దొరుకుతుంది ఎక్కడైనా? మీరు ఇవన్నీ అలా చెప్పాలి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మన గవర్నమెంట్ గురించి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్ఫూర్తి ప్రదాత, దార్శనికత కలిగిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నియోజకవర్గం అంతా కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మన కాన్స్టిట్యున్సీలో ఉన్న శ్రీ వీర వెంకట అన్న సత్యనారాయణ స్వామి వారి తొలి పావంచ దగ్గర ఉదయం పూజలు నిర్వర్తించి పేదవారికి దుప్పట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ముందుగా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్ర అభివృద్ధిని ఇంకా మరింతగా ముందుకు పరిగెట్టిస్తూ మా అందరికీ స్ఫూర్తి ప్రదాతంగా ఇంత రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాలు పంచుకునేలాగా ఉత్సాహంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే పేదవాడి ఆకలికి 5 రూపాయలకే
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మూసివేయబడడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని మళ్ళీ తెరవబడడం జరిగింది. ఏదైతే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇవన్నీ కలిపి పేదవాడికి 5 రూపాయలకే భోజనం, రోజుకి ఒక 75 రూపాయలతో, ఎందుకంటే 60 రూపాయలు భోజనంకి అయితేనే, అల్పాహారంకి అయితే ఖర్చు అయితేనే 15 రూపాయలు మిగిలిన వాటికి, ఇలా 75 రూపాయలకి ఒక పేదవాడికి ఒక రోజు మొత్తంకి వారి ఆకలికి సరిపడా అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. త్వరలోనే ఇంకా మరికొన్ని కూడా ఓపెన్ చేయబడతాయి. ఇప్పటికే ఈ గత 21 నెలలుగా 2,70,000 మంది ఈ అన్నా క్యాంటీన్ లో భోజనం చేయడం జరిగింది. దీనికి నిమిత్తం ఇప్పటి వరకు వారికి దాదాపు రోజుకి 70 లక్షల ఖర్చు రాష్ట్రానికి ఈ అన్నా క్యాంటీన్ నిమిత్తం. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యుల సతీమణి మన అమ్మ నారా భువనేశ్వరి మేడం గారు ఈ ఒక్కరోజు రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నిటిలో కూడా ఉచితంగా భోజనం పెట్టాలి అన్న ఉద్దేశంతో 76 లక్షల రూపాయలని ఈ అన్నా క్యాంటీన్ కి డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనందరికీ కూడా ఒక మార్గదర్శకత్వం. దీని నిమిత్తం ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారో ఇందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఈ అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ కి వారు కూడా పాలు పంచుకోవాలి, వారు కూడా వారికి తోచిన సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మనందరం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఒక పక్కన గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి దీన్ని ఆదరిస్తున్న మన తరపు నుంచి కూడా మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఎంతో కొంత దీనికి వ్యక్తిగతంగా కూడా సేవ చేయాలనే ఉద్దేశంలో ఈ రోజు మనం దాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం అందించాలనే ఉద్దేశంతో భువనేశ్వరి మేడం గారు 76 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధి ఏదైతే సంక్షేమ పథకాలను ఎలాగా అయితే ముందుకు తీసుకెళ్తూ అందరికీ అందేలా చూస్తున్నామో, అభివృద్ధిని కూడా పరుగులు పెట్టేలాగా మన కూటమి ప్రభుత్వం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకంలో ముందుకు వెళ్తుంది. ముందు కూడా వారి నాయకత్వంలో మరింతగా మన రాష్ట్ర అభివృద్ధిని, ఈ తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందించేలాగా చాటి చెప్పాలని చెప్పి మనందరం కూడా పాలు పంచుకోవాలి. వారు చేసే సేవా కార్యక్రమాలతో మనం కూడా పాలు పంచుకోవాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మరొకసారి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల తరపు నుంచి మన ముఖ్యమంత్రి వర్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.